ఇక్కడే ఉందండి. భీమిలి నియోజకవర్గం పక్కాగా జరిగిందండి. రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పథకాలు, చెయ్యూతలు అవన్నీ ఏమన్నా సరే అంతా బాగానే జరిగింది. ఇంకా అడగవసరం లేదండి, పక్కా ఫ్యాన్కే. జగన్మోహన్ రెడ్డి, అవంతి శ్రీనివాసరావు గారు చాలా బాగా చేశారు. పిలిస్తే పలుకుతారు, పిల్లకపోయినా సరే మన కష్టం తెలుసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది అవంతి శ్రీనివాసరావు. ఈ 2019 నుంచి 24 వరకు అయితే ఒక పేదవాళ్ళు, మధ్యతరగతి వ్యక్తులందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారండి. ఒక ఏంటంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వల్ల ఏంటంటే దళారీ వ్యవస్థ కానీ, ఒక మధ్యవర్తిత్వంలో ఉన్న ఇది కానీ లేకుండా హ్యాపీగా ఉన్నది అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఈ జన్మభూమి కమిటీలు, దళారీ వ్యవస్థ మధ్యలో ఉండి చాలా లంచాలు అన్నీ ఉండేవండి. ఇప్పుడు అది కాకుండా పరిపాలన అనేది మన ఈ 5 ఏళ్ళ కాలంలో ఏంటంటే మనకు అందుబాటులో మన దగ్గరలో పరిపాలన ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా, ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన దగ్గరికి వచ్చి కొంచెం నీట్గానే బాగానే ఉందండి మా వరకు. కంపల్సరీ 100% సార్, అందులో ఇంకా మరి వేరే సందేహం కూడా లేదు. లోకల్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు అండి. అవంతి శ్రీనివాసరావు గారు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి. మన కోవిడ్ టైంలో అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఈ 5 సంవత్సరాలు కూడా మన ఒక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మనం ఒక గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో కానీ, లేకపోతే ఈ కోవిడ్ వచ్చిన టైంలో కానీ ప్రతిసారి కూడా అవంతి గారు మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి అండి. ప్రతిసారి జనాల్లో ఉన్న వ్యక్తి. అందులో ఏంటంటే ఒక మాస్ లీడర్ టైప్ మనిషి అనమాట అవంతి గారు. అవంతి గారి మీద ఏంటంటే ఈ రోజు వరకు అంటే ఆయన 2009లో రాజకీయంగా వచ్చారు. ఆయన ఆ 2009 నుంచి ఈ రోజు వరకు ఒక అవినీతి అనే మరక లేని మాకున్న భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పనిచేసిన ఎంతకాలంలో నాకు 2009 నుంచి తెలుసు ఆయన నాకు.